యువనేత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అరాచకాలపైన, అక్రమాలపైన ఈ నెల 11వ తారీఖు నుంచి శ్రీ నారా లోకేష్ గారు పూరించిన నాదమే శంఖారావం కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వైసీపీ నాయకుల అరాచకాలకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా భయపడుతున్న పరిస్థితుల్లో రోజుల్లో యువగళం అనే పాదయాత్ర మొదలుపెట్టి ఆంధ్రప్రదేశ్లో ఒక భద్రత కల్పించిన సంగతి కూడా మీకు అందరికీ తెలిసిందే. అదేవిధంగా యువగళం పాదయాత్రలో ఏ నియోజకవర్గాలైతే పర్యటించలేకపోయినారో ఆ నియోజకవర్గాల్లో ఈ శంఖారావం కార్యక్రమం ద్వారా ఆ నియోజకవర్గాల్లో పర్యటించి జగన్ రెడ్డి ప్రభుత్వ దౌర్జన్యాలపై అటు ప్రజలకు ఇటు పార్టీ కార్యకర్తలకు కూడా తెలియజేయడానికి ఈ శంఖారావం కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగంలో యువత ఇబ్బందులు కానీ, అదేవిధంగా ధరల పెరుగుదల కానీ, రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో కూడా మీకు అందరికీ తెలిసిన విషయం. అదేవిధంగా ఈ శంఖారావం ద్వారా రాష్ట్ర ప్రజలకు భరోసా, భవిష్యత్తు, భద్రత కల్పించేందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేపట్టనున్నారు. ఇందులో భాగంగా రానున్న 40 నుంచి 50 రోజుల్లో దాదాపు 120 నియోజకవర్గాల్లో శ్రీ నారా లోకేష్ గారు పర్యటించున్నారు. ప్రతిరోజు కూడా 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో శంఖారావం కార్యక్రమం అనేది జరుగుతుంది. అదేవిధంగా శంఖారావం కార్యక్రమం ద్వారా ఆయా ప్రాంతాల్లో ప్రజల సమస్యలు అన్నీ కూడా నోట్ చేసుకొని రేపటి రోజు తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అదేవిధంగా యువగళం పాదయాత్ర పేరుతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ అన్నిట్లో కూడా పర్యటించడం జరిగింది. అదేవిధంగా జగన్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలపై, అరాచక పాలనపై గొంతెత్తి ప్రజలకు మద్దతుగా నిలిచిన విషయం కూడా మీకు అందరికీ తెలిసిందే. వైఎస్ఆర్సీపీ నేతల అవినీతి, అన్యాయానికి వ్యతిరేకంగా యువగళం పాదయాత్ర దాదాపు 220 రోజుల పాటు 3132 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర కూడా చేయడం జరిగింది. అదేవిధంగా జగన్ రెడ్డి ప్రభుత్వంలో బాధితులుగా మారిన అన్ని వర్గాల ప్రజలకు కూడా పాదయాత్ర ద్వారా నారా లోకేష్ గారు భరోసా ఇచ్చిన కూడా మీకు అందరికీ తెలిసిందే. అదేవిధంగా యువగళం పాదయాత్ర ఉత్తరాంధ్రలో కొనసాగించాలా అనుకున్నప్పటికీ ఆ రోజు టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేయడంతో దాన్ని యువగళం పాదయాత్ర ఆ రోజు ఆగడం జరిగింది. అయితే శంఖారావం కార్యక్రమం ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏదైతే యువగళంలో పర్యటించలేదో ఆ నియోజకవర్గంలో పర్యటిస్తూ ఎక్కడికక్కడ పార్టీ కార్యకర్తలు మరింత చేరువై మరింత రాబోయే ఎలక్షన్లో
చురుగ్గా పనిచేసేదానికి ఈ శంకరావం కార్యక్రమం ద్వారా మరింత చేరువయ్యేలా కూడా ఈ కార్యక్రమం ఉంటుందని కూడా మీకు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ద్వారా శ్రీ నారా లోకేష్ బాబు గారు కార్యకర్తలకు నేరుగా అందుబాటులో ఉంటూ కార్యకర్తల ద్వారా వారి అభిప్రాయాలని పంచుకునే అవకాశం కూడా ఉంటుందని మీకు అందరికీ తెలియజేస్తూ, అటు యువగళం పాదయాత్ర, రేపు చేపట్టనున్న శంకరావం యాత్ర ద్వారా తెలుగుదేశం పార్టీ మరింత బలపడి కార్యకర్తలు, నాయకులు, రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎవరు కూడా ఎక్కడ భయపడకుండా అన్ని విధాల రాబోయే ఎలక్షన్లో తిరిగి ఈ జగన్మోహన్ రెడ్డి పాలనని అంతమొంచేందుకు ఇదొక మంచి కార్యక్రమంగా ప్రజలు, పార్టీ నాయకులందరూ కూడా భావిస్తారని మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం.